అలాగే ఈ సంక్రాంతి కూడా ఆ 3 మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని కోరుకుంటున్నాం. అయితే కూడా అన్న అది అన్ని బ్లాక్ బస్టర్ అయితే అన్ని సక్సెస్ అవుతాయని నా థాట్ అన్న. గేమ్ చేంజర్ మీద బాగా ఎఫెక్షన్ ఉంది అందరికి. ఎందుకంటే పుష్ప దంగల్ రికార్డు బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నది. బాహుబలి రికార్డు ఆల్రెడీ బ్రేక్ అయిపోయినాయి కాబట్టి గేమ్ చేంజర్ పుష్ప రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా? అన్న గేమ్ చేంజర్ ఫస్ట్ మాట్లాడుకుంటే పుష్ప ఆల్ ఓవర్ ఇండియన్ సినిమా అన్న. గేమ్ చేంజర్ ఇండియన్ సినిమా అంటే అలాంటివి రిప్రజెంట్ చేయలేయాలి. శంకర్ గారు అసలు ఇండియన్ సినిమా అని చెప్తున్నారు కానీ నార్త్ సైడ్ దానికి హైక్ ఎక్కువ లేదు. పుష్పకి నార్త్ సైడ్ హైక్ ఎక్కువ ఉంది. దానివల్ల అది మొత్తం ఇండియన్ సినిమా కల్చరే మార్చేసింది. కానీ గేమ్ చేంజర్ అట్లా అవ్వదన్న. నాకు తెలిసి దాదాపు 1000 వరకు లేదంటే 1200 CR లాస్ట్ ఫైనల్ క్లోజింగ్ ఉంటాయి దానికి. అది కూడా ఒకవేళ మూవీ స్టోరీ బాగుంటే మూవీలో చాలా అలా ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటే అవుతుంది అన్న. కాకపోతే అలా అవ్వదు లేదంటే. టికెట్స్ ఎందుకు పోస్ట్ పోన్? ఈ రోజు అని ఓపెనింగ్ ఓపెనింగ్ అని మళ్ళీ పెట్టారు కదా దాని. అదే అనుకుంటా అన్న. ఇప్పుడు పుష్ప 2ది 20 minutes యాడ్ చేస్తారు అంటున్నారు. ఆ 20 minutes వల్ల ఏమైనా ఫరక్ పడుతుందా? పైగా అది కాకుండా 2 పెద్ద మూవీస్ బాలయ్య బాబు ఇంకా మన వెంకటేష్ గారు ఇద్దరు వచ్చినారు. కొంచెం అది ఫ్యామిలీ ఎఫెక్షన్స్ అక్కడ వెళ్తారు. హైప్ మాస్ కావాలంటే బాలయ్య బాబు దగ్గర వెళ్తారు. కాకపోతే గేమ్ చేంజర్ కి అక్కడ స్టాండ్ లేదు. ఒక పొలిటికల్ డ్రామా ఉంది, శంకర్ గారి డైరెక్షన్ అంతే, ఆ మాటకే వెళ్తారు. కాకపోతే రామ్ చరణ్ గారు 4 years తర్వాత వస్తున్నారు, ఫ్యాన్స్ వెళ్తారు. కానీ ఆయన యాక్టింగ్ చూడడానికి మా లాంటి సినిమా హబ్స్ వాళ్ళు వెళ్తారు. సో దానివల్ల ఏమైనా కన్ఫ్యూజన్ ఉందేమో మూవీ టీమ్ కి, అందుకే పోస్ట్ పోన్ చేసినారేమో. సాంగ్స్ 100 crores అంటున్నారు. మళ్ళీ ఇంకా యాడ్ కూడా చేసినారు అంటున్నారు. లిరికల్ గా చూసినామన్నా జడ్జ్ చేయలేము, మూవీలో చూసే జడ్జ్ చేద్దాం. ఎందుకంటే లిరికల్గా అయితే బాగానే కనిపిస్తున్నాయి. కాకపోతే రామచాలో కొంచెం ఓవర్ డ్రామాటిక్గా ఉంది మొత్తం. దానికి తప్పేసి మనం వేరే సాంగ్స్ చూసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇండియన్ 2లో ఆల్రెడీ అయినారు, చాలా అప్సెట్ అయినామన్నా. కాకపోతే నిజంగా నాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. కాంపిటీషన్ ఉన్న ఆ మూవీకి చాలా హైక్ ఉంది. పైగా ఆ స్టోరీ బాగుండపోతుంది. విలన్ తక్కువ లేరన్న. SJ సూర్య గారు ఉన్నారు, పిచ్చి పీక్స్ వెళ్తుంది. తమన్ బాబా, టెడీ బాబా ఉన్నాడు. అంత మంచి కాంబోనే ఉందన్న, చెప్పలేము. మూవీ మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ పెట్టుకున్నా 1000 crores ఫస్ట్ డే 100 crores దాటుతుంది, అది అయితే పక్కా అన్న. సో 3 మూవీస్లో నేనైతే ఫస్ట్ డాకు మహారాజ్ వెళ్తాదా. ఓకే రామ్ చరణ్ అన్న ఏమైనా ఉంటే, బాలయ్య ఫ్యాన్ నేను ఎట్లా అయినా. బాలయ్య బాబు ఉంటే ఇంకా పిచ్చి పీక్స్ వెళ్ళిపోదాం. సో బాలయ్య బాబు వెళ్ళిన తర్వాత పక్కా గేమ్ చేంజర్ కూడా వెళ్తా. కానీ 3 మూవీస్లో విన్నర్ అయితే గేమ్ చేంజర్ ఉండపోతుంది. బికాజ్ అది పాన్ ఇండియన్ రేస్. సో గేమ్ చేంజరే విన్నర్ ఉండపోతుంది అన్న. మరి సంక్రాంతికి వస్తున్నాం కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా, అది అంటే అది పాన్ ఇండియా రేంజ్ కాదు. ఫస్ట్ అయితే కొంచెం విజువల్స్ ఫ్యామిలీ వెళ్తారన్న, ఫ్యామిలీ వెళ్తారు. ఫ్యామిలీ కాకుండా మనం కావాల్సిన ఆడియన్స్ యూత్ కూడా కావాలి. ఈ మధ్యలో యూత్సే ఎక్కువ మూవీస్ చూస్తున్నారు. ఫ్యామిలీస్ ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్లో వస్తే చూసేస్తామంటారు. కానీ సో దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. విక్టరీ వెంకటేష్ గారు రాంగ్ టైంలో వస్తున్నారని నేను చెప్తున్నా అన్న. ఈ కొంచెం ఒక గ్యాప్ తీసుకొని ఉగాదికి అలాంటివి టైం సీజన్కి వస్తే పక్కా ఆయన హిట్ కొట్టేవాడు. కానీ చూద్దాం ఏమవుతుంది. ఎందుకంటే కాంపిటీషన్లో ఆల్రెడీ ఒక్కసారి తీసినారు విక్టరీ వెంకటేష్ గారు సైందేవ్ మూవీ. చాలా పెద్ద లాస్ అయింది అది. ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నా, లాస్ అవ్వద్దు కానీ అవుతుంది.